ఒక విషయం చెప్తా. మనం చిన్నప్పుడు పిల్లలకి ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం, ఇలాంటి నీతి కథలు చెప్తూ ఉంటాం. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉండేవి. అలాంటిదే ఒకటి. మన ఇళ్లల్లో మనం ఎక్కువగా కోళ్ళను చూస్తూ ఉంటాం. కోడి 21 రోజులు గుడ్ల మీద పొదిగి పిల్లల్ని తయారు చేస్తుంది. ఆ పిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచుతుంది. ఆహారం దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలు తినేదాకా వాటిని కావిలి కాస్తూ తర్వాత అది తింటుంది. తర్వాత 2 రెక్కల మధ్యన దాచిపెట్టుకుంటుంది, ఎలాంటి అవరోధాలు రాకుండా. వాటి మీదకి వాటిని ఎప్పుడు పట్టుకుందామా అని గద్దలు ఎదురు చూస్తూ ఉంటాయి. అవును కదా, మనం కూడా చూస్తూ ఉంటాము, మనం కూడా ఆడుతూ ఉంటాం. గద్దొచ్చే కోడి పిల్ల కియ్యో మొర్రు అని ఒక ఆట కూడా ఆడతాం. దీని నుంచే ఆ ఆట కూడా వచ్చింది. ఇప్పటి వరకు అది తల్లి ప్రేమ అలానే చూస్తూ ఉంటుందనేది. ఒకరోజు ఒక గద్ద ఆ కోడి పిల్లను పట్టుకోగానే తల్లి కోడి చటాలను ఎగిరి గద్ద మీద కొట్టింది. ఆ శబ్దానికి మిగతా కోళ్ళన్నీ కానీ గబగబా వచ్చేసి ఆ గద్దని అటాక్ చేసినాయి. అప్పుడు ఆ గద్ద తట్టుకోలేక ఆ నోటిలో ఉన్న పిల్లను వదిలేసి అంతే ఎగిరిపోయింది. చూసారా, ఇక్కడ తల్లి ప్రేమ ఉంది, మరియు ఐకమత్యము ఉంది, మరియు బంధు బలగం కూడా ఉంది. దానికి ఇవన్నీ కూడా బలగమే కదా, ఒక్కదాని వల్ల అయ్యేది కాదు, గద్ద ఎత్తుకుపోయేది. కానీ మిగతా అన్నీ కూడా వచ్చేసి దానిని నిరోధించేటప్పటికీ అది తట్టుకోలేక వదిలేసింది కదా. అందుకనే ఎప్పుడైనా బంధాలను బాంధవ్యాలను వదులుకోకూడదు. మన బలగాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే కదా మనకు బలం వచ్చేది. ఏమంటారు?